టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైన వీడియోస్ని అందించడం జరుగుతుంది. ముఖ్యంగా టీజీపీఎస్సీ, యూపీఎస్సీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోస్ అయితే మీకు చేయడం జరుగుతుంది. ఇవాళ నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ జాబ్ న్యూస్, జనరల్ స్టడీస్ మెటీరియల్ అయితే మీరు ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకోండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీన్నే మనం ఐఎన్సీ అంటాం. మీ అందరికీ తెలుసు, భారత జాతీయోద్యమంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోషించిన పాత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం నేషనల్ మూమెంట్ అనేదే ఈ ఐఎన్సీ కేంద్రంగా నడిచిందంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు అంటే ఏవో హ్యూమ్ అండి. ఏవో హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో దీని ఫస్ట్ సమావేశం అనేది ప్రారంభ సమావేశం జరిగింది. ఇక్కడ మీకు 1885 డిసెంబర్ 28న ఈ ఐఎన్సీ స్థాపన అనేది జరిగింది. ఈ డేట్ గుర్తుంచుకోండి. 1885 డిసెంబర్ 28న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించబడింది. అది పర్టికులర్ డేటు. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కంటే ముందు ఈ అసోసియేషన్ ఏమన్నారంటే ఇండియన్ యూనియన్ అని పిలిచినారు. తర్వాత దాదాబాయి నౌరోజీ కాంగ్రెస్ అనే పదాన్ని సూచిస్తాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. కాంగ్రెస్ అనే పదాన్ని సూచించింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం దాదాబాయి నౌరోజీని. వెరీ ఇంపార్టెంట్. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ఒక పుస్తకం రాస్తాడు దాదాబాయి నౌరోజీ. భారతదేశం యొక్క సంపద బ్రిటన్కి ఎలా తరలి వెళ్తుందో వివరిస్తాడు. అదేవిధంగా మీకు ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం, తొలి సమావేశం బొంబాయిలో జరిగితే తర్వాత మరి అనేక నగరాలలో ప్రతి సంవత్సరం ఈ సమావేశాలు జరిగాయి. ఎవ్రీ ఇయర్ ఒక నగరంలో జరిగేది. దాంట్లో ఈ సమావేశాలలో కొన్ని ముఖ్యమైనటువంటి సమావేశాలకు అధ్యక్షత వహించింది ఎవరు? మొట్టమొదటి అధ్యక్షుడు కావచ్చు, మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు కావచ్చు, మొట్టమొదటి మహిళ కావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనం చూస్తాం. ఇక ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు అనే ప్రశ్న కంటిన్యూగా అడుగుతున్నాడు. జార్జ్ యూల్ అండి. 1888లో అలహాబాద్లో జరిగిన సమావేశానికి జార్జ్ యూల్ అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన ఆంగ్లేయుల లిస్టు కూడా ఎక్కడ ఉంది మీరు చూడండి. 1889లో బొంబాయిలో జరిగిన సమావేశానికి విలియం వెడ్బర్న్ అధ్యక్షత వహిస్తాడు. 1894లో మద్రాసులో జరిగిన సమావేశానికి ఆల్ఫ్రెడ్ వెబ్ అధ్యక్షత వహిస్తాడు. 1904లో బొంబాయిలో జరిగిన సమావేశానికి సర్ హెన్రీ కాటన్ అధ్యక్షత వహిస్తాడు. వీరు మీకు ఇంకొకరు 1910లో అలహాబాద్లో జరిగిన సమావేశానికి విలియం వెడ్బర్న్. ఇక్కడ 1889లో విలియం వెడ్బర్నే, 1910లో కూడా విలియం వెడ్బర్నే. సో వీళ్ళంతా కూడా ఆంగ్లేయులు. ఐఎన్సీ సమావేశాలకు అధ్యక్షత వహించిన ఆంగ్లేయులు. మీకు ప్రశ్న రావచ్చు, ఈ క్రింది వారిలో ఐఎన్సీకి అధ్యక్షత వహించని ఆంగ్లేయులను గుర్తించండి, వహించిన వారిని గుర్తించండి. సో అది గుర్తుంచుకోండి. జార్జ్ యూల్, విలియం వెడ్బర్న్, ఆల్ఫ్రెడ్ వెబ్, సర్ హెన్రీ కాటన్, విలియం వెడ్బర్న్. ఇక ఐఎన్సీకి మొట్టమొదటి అధ్యక్షత వహించిన వివిధ జాతీయులు అనేది ఉంది. ఇక్కడ మీరు చూడండి. 1885లో మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది డబ్ల్యూసి బెనర్జీ, తొలి భారతీయుడు. 1886లో ఐఎన్సీకి అధ్యక్షత వహించింది దాదాబాయి నౌరోజీ, తొలి పార్సీ. అంటే ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్సీ మతానికి చెందిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ. ఇక ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం ఎవరు అంటే బద్రుద్దీన్ తాబ్జీ. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది క్వశ్చన్ అండి. 1887లో ఈ సమావేశం జరిగింది. ఓకే. ఇంకా ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు ఇందాక చెప్పిన జార్జ్ యూల్. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంధ్రుడు పి ఆనందాచార్యులు 1891లో. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి విదేశీ వనిత మహిళ అన్నీ బెసెంట్. వెరీ ఇంపార్టెంట్. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు. 1925లో ఈ సమావేశం జరిగింది కాన్పూర్లో. 1917లో కలకత్తాలో జరిగింది. ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళలు మొత్తం ముగ్గురండి. ఒకరు అన్నీ బెసెంట్, కలకత్తా సమావేశం 1917. ఒకరు సరోజినీ నాయుడు, కాన్పూర్ 1925. ఒకరు నిలిని సేన్ గుప్తా, కలకత్తా 1933. సో ఇది మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించిన సమాచారం. మరి ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్స్ నాకు తెలియచేయండి.